నోట్లో ఎవరైతే జాబ్ అప్లికేషన్స్ పెట్టి ఉన్నారో వాళ్ళకైతే హాల్ టికెట్స్ అయితే ఈరోజు డౌన్లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది నేనైతే చూపించేస్తాను. ఆల్రెడీ మీరు అప్లై చేసినప్పుడు మీకు టీఎస్హెచ్ అని చెప్పేసి మెయిల్కి అయితే వస్తుంది కదా, ఆ ఐడి అయితే గుర్తుపెట్టుకోవాలి. ఆ ఐడి అయితే ఇక్కడ ఇచ్చేసి మనం పాస్వర్డ్ గుర్తుంటే ఆ పాస్వర్డ్ ఇచ్చేయచ్చు. ఇన్ కేస్ మీకు పాస్వర్డ్ గుర్తులేదు అంటే మీరు మళ్ళీ ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఈ ఐడి అయితే గుర్తుంచుకోవాలి. ఈ ఐడి ఇచ్చేసి ఫర్గాట్ పాస్వర్డ్ అంటే మళ్ళీ కొత్తగా కూడా క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా నేను ఇక్కడ చూపించకూడదు వాళ్ళ ఐడి పాస్వర్డ్ కాబట్టి నేను ఇక్కడ నుంచి అయితే బ్లర్ చేసి చూపిస్తాను, మీకు ఈజీగా కూడా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి కూడా నెంబర్స్లోనే ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. కానీ 1-2 సార్లు చూసి అయితే ఎంటర్ చేయండి, ఎందుకంటే మళ్ళీ తప్పుపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ఫిల్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది కాబట్టి చూసి చేయండి. ఇంకా అంతే, లాగిన్లోకి వెళ్ళిపోతే ఇక్కడైతే మనకి మొత్తం చూపించేస్తుంది ఎలా మీరు ఎన్నిటికి అప్లై చేశారు, ఇప్పుడు ఎన్ని హాల్ టికెట్స్ మీకు డౌన్లోడ్ అయినాయని. సో ఇక్కడ వీళ్ళవైతే 2 అంటే మొత్తం టోటల్ 3 చేశారు, అప్లై 3 చేశారు, 2 హాల్ టికెట్స్ అయితే వీళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనం ఏదైతే అప్లై చేసామో దాని మీద క్లిక్ చేసి పైన హాల్ టికెట్ అని కనిపిస్తుంది, ఆ హాల్ టికెట్ ని క్లిక్ చేసేస్తే ఇంకా కింద డౌన్లోడ్ అని కనిపిస్తుంది, ఆ డౌన్లోడ్ నొక్కటమే. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను నేను మీకు, అలా డౌన్లోడ్ అగైన్ అంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి అలా చూపిస్తుంది మీకు కూడా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను, అలా ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇంకో పోస్ట్ది అలా క్లిక్ చేసిన వెంటనే ఇంకోటి అయితే వస్తుంది. సో ఇక్కడైతే ఇంకోటి పెండింగ్ ఉందనమాట, ఆ ఎగ్జామ్ డేట్ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి పెండింగ్ అని చూపిస్తుంది. సో ఇంతే, చాలా ఈజీగా అయితే మనం హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైనా ఇంకా అర్థం కాలేని వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.